మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. అక్రమాలకు పాల్పడే వారిని వదిలేసి బాధితులను జైల్లో పెట్టించడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు ఒక సామాన్య వ్యక్తిగా ఎంతో కష్టపడి పైకి వచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో ఆయనపై కేసు నమోదైతే ఆంధ్రప్రదేశ్లో ఎందుకంత ఆతృత అని నిలదీశారు. ఈ కష్టకాలంలో బొల్లా బ్రహ్మనాయుడుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అరెస్ట్ మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దుర్మార్గమైన చర్య. పక్క రాష్ట్రంలో ఒక సంఘటన జరిగితే ఈ రాష్ట్రం వాళ్ళు పట్టించుకొని ఒక చిన్న ఇష్యూని దాన్ని పెద్దదిగా చేసి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేపించి రిమాండ్కి పంపించడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే, ఎవరైనా జనరల్గా పొలం కొనుక్కుంటారు. ఆ పొలం కొనుక్కున్నప్పుడు అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పేపర్స్ ఇస్తారు. పేపర్స్ ఇస్తే ఆ పేపర్స్ మనం నెల 2 నెలలు లాయర్ ఒపీనియన్ తీసుకొని లాయర్ ఒపీనియన్ ద్వారా అది బాగుంటే పేపర్లు ఉంటే బాగుంటే తీసుకుంటాం, లేకపోతే మన డబ్బులు మనం వెనక్కి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అది కూడా లేదు సంబంధం. ఎవరో వాళ్ళ రిలేటివ్ ఒక అతను కొనుక్కొని బ్రహ్మనాయుడు అన్న డబ్బులు ఇవ్వకుంటే ఆయన అకౌంట్కి డబ్బులు పంపించడం జరిగింది. మరి దాన్ని వక్రీకరించి బ్రహ్మనాయుడు గారు ఏదో అక్కడ ల్యాండ్ కబ్జా చేయడానికి వెళ్ళాడు అని చెప్పి ఈ మీడియా, ఈ ఎల్లో మీడియా 1000 కోట్లని ఒకరోజు, 1500 కోట్లు ఒకరోజు అని మీడియాలో రావటం జరుగుతుంది. ఆయన ఒక వైసీపీ నాయకుడు కావటం వల్ల దాన్ని వెలుగు తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు ఇంత దుర్మార్గుల్లాగా చూపించే విధానంలో 1000 కోట్లు 1500 కోట్లు అని చెప్పడం జరిగింది. ఇది మీకు ఎంతవరకు సబబు మీ మీడియా వారికి? హైదరాబాద్లో కొన్ని ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే విధానంలో కరెక్ట్ ఉండొచ్చు, ల్యాండ్ కరెక్ట్ లేకపోవచ్చు. ఇక్కడ ఆయన కానీ ఆయన సంబంధించిన వాళ్ళు కానీ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు కానీ డబ్బులు ఇచ్చి మోసపోయారు. బాధితుల్ని మీరు జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి ఆయన అకౌంట్లో పట్టించి అంత వయసు ఆయన్ని మీరు జైల్లో పెట్టించి, అంటే వైసీపీ వాళ్ళు అంటే ఎంత మీడియా ఉంటే మాత్రం మీరు దొంగల్లాగా వైసీపీ వాళ్ళు దొంగల్లాగా మీరు మీడియాని మేనేజ్ చేసి చేస్తూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు అన్ననే అరెస్ట్